ఏదైతే మన 272 సీట్లను దాటి తనంతట తాను ప్రజల పక్షాన నిలవాడు. ఆ సొంతగా అహంకారము పని ఎవరు చేయదు ఎప్పటికి కూడా. అహంకారం బెదిరించినా పక్కకు పెట్టు. ఆ అహంకారం ఎన్ని రోజులు లేకపోతే కాదు. మీకు ఇంకేదైనా టీఆర్ఎస్ చేసినా లో కానీ ఉన్న దాంట్లో కంటే ప్రభుత్వం అహంకారం నడిపే ఎక్కువ ఉన్నది అవకాశం ఉండే. లక్ష్మణరావు. కానీ ఈ రోజు మోడీ ప్రభంజనానికి తేడా బ్రేక్. ఏంటంటే ఎన్డీఏ గెలిచినా తగ్గని నరేంద్రుడి 240 రావడము, 32 సీట్లు తక్కువ ఉండడము, దానివల్ల వచ్చినటువంటి ఈ ఒక రకంగా ఈ ఆధారపడే విధానం ఇటు ఇక్కడ ఉన్న టీడీపీ మీద కావచ్చు, లేకపోతే జనసేన అంటే తక్కువే అనుకో, అక్కడ ఉన్నటువంటి బీహార్ నితీష్ మీద కావచ్చు, వీళ్ళిద్దరి మీద ఆధారపడడం అనేది మనకి ఈ రోజు కనపడుతున్నది. రానున్న రోజుల్లో ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళని లాక్కోవడమో, లేకపోతే ఇండిపెండెంట్ గా ఉన్న 18 మందిని లాక్కోవడమో, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైతే ఉంటుందో, ఏది ఏమైనా నేను అనుకోవడం అయితే ఈ 32 సీట్ల షార్టేజ్ ని మోడీ తన క్యారెక్టర్ ప్రకారం మనం చూస్తే మాత్రం, గత చరిత్ర చూస్తే మాత్రం, ఆయన ఈ రకంగా ఇతరుల మీద ఆధారపడి చేయడం అనేది ఆయన జీవితంలో ఎన్నడూ లేని పని. అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కానీ, ప్రధానమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల కాలంలో కానీ, ఆయన క్యారెక్టర్ కి, ఆయన బిహేవియర్ కి, ఆయన యొక్క సైకాలజీకి భిన్నమైనటువంటి విధానం అది. ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడి, ఇతరులకి భంగపడుతూ, ఇతరులకి జీ హుజూర్ అంటూ చేయడం అనేది మోడీ గారి యొక్క క్యారెక్టర్ కాదు. కాబట్టి నేను అనుకోవడం ఒక 6 నెలల కాలంలో, అతి తక్కువ కాలంలోనే ఆయన ఈ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మోడీ. లేకపోతే వాళ్ళకి నడవదు అది. అవును. ఎందుకంటే ఇంకొక విషయము, ఏపీలో జనసేన అనే పార్టీ మొన్న వచ్చిన పార్టీ, అంటే అతి తక్కువ కాలం కింద వచ్చినటువంటి పార్టీ. ఆ పార్టీ ఎక్కడైతే 21 స్థానాలు పోటీ చేసిందో 21 స్థానాలకు 21 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. దీన్ని ఈ ప్రజలలో మార్పుని గమనించవచ్చా, లేకుంటే జనసేన చేసినటువంటి అంటే డబ్బు పంపిణీ కానీ, మద్యం పంపిణీ కానీ, లేదా ఇంకా ఇతరత్ర కారణాల వల్ల జనసేన ఎలా అడుగులు వేసింది అక్కడ? దాదాపుగా అదేమో తక్కువ కాలం ఏం కాదు. మోదీ సహా క్యాబినెట్ ప్రమాణం అంటే ఈ పార్టీ మంత్రివర్గంలో చేరుతాం, చంద్రబాబు ప్రధాని ప్రమాణానికి హాజరు అని పోలిస్తే జనసేన మాత్రం ఒక అనతి కాలంలోనే వచ్చిన పార్టీ. అంటే ఓటు పొత్తులకు వచ్చిన తర్వాత అది జనసేన సొంత బలం అని మాత్రం మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే చంద్రబాబు ఊడిదైన బీఆర్ఎస్ మళ్ళీ పుట్టే ఛాన్స్ లేదు. బీజేపీని గెలిపించేందుకు గులాబీ నాయకులు లేకపోతే పరిస్థితి. కాంగ్రెస్ నేతృత్వంలో పోలిస్తే జనసేన మాత్రం ఒక అనతి కాలంలో మళ్ళీ పుట్టే ఛాన్స్ లేదు. బీజేపీని గెలిపించేందుకు గులాబీ నాయకులు లేకపోతే పరిస్థితి. కాంగ్రెస్ నేతృత్వంలో పోలిస్తే జనసేన మాత్రం ఒక అనతి కాలంలో మళ్ళీ పుట్టే ఛాన్స్ లేదు. బీజేపీని గెలిపించేందుకు గులాబీ నాయకులు ప్రభుత్వము పూర్తిగా ఇక్కడ తెలంగాణలో ఎట్లయితే ఎమ్మెల్యేలని, మంత్రులని, కార్యకర్తలని, నాయకత్వాన్ని నిర్లక్ష్యం చేయడం, పార్టీని నిర్లక్ష్యం గులాబీ అహంకారపూరితంగా పూర్తిగా ఇక్కడ తెలంగాణ అనేది మనం ఎట్లా చూస్తున్నాం, ఎమ్మెల్యేలని, దాదాపుగాని, కార్యకర్తలని, నాయకత్వాల వరకు నాయకత్వాన్ని చెప్పుకోవడం కానీ చేయడం, పార్టీని నిర్లక్ష్యం గులాబీ నాయకులు ఇక్కడ తెలంగాణ ఎమ్మెల్యేల, మంత్రులను కూడా ఎమ్మెల్యేల దాదాపుగాని, కార్యకర్తలని గులాబీ నాయకులు ఇంకొకటి కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గెలిపించేందుకు గులాబీ నాయకులు స్టేటస్ ఇస్తుందా, ప్రత్యేక హోదా ఇవ్వదా? అంటే ఇప్పుడు కీ రోల్ గానే ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్లో కీ రోల్గా ఉన్నటువంటి వ్యక్తి, ఒకవేళ ఆయన ఇప్పుడు తీసుకురాకుంటే ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోసే అవకాశం ఉంది. అంటే అదే నన్న ఇప్పుడున్న పరిస్థితులలో అయితే ఇప్పటికిప్పుడు స్పెషల్ స్టేటస్ అనేది అంటే బహిరంగంగా స్పెషల్ స్టేటస్ ఇస్తున్నామని చెప్పకుండానే ఫండ్స్ అయితే ఇస్తుండొచ్చు. వాళ్ళకి అంటే వాళ్ళ డిమాండ్లు చాలా ఉన్నాయి. ఆ డిమాండ్లకి పూర్తిగా తలొగ్గుతుందా అనేది బీజేపీ ఇప్పటికిప్పుడు చెప్పలేను. మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఆ కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో తలొగ్గుతుందని అయితే నేనైతే అనుకోను.
ఎందుకంటే అది చాలా క్రిటికల్ సమస్య అది. అవును. మరి బీజేపీ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తేనేమో తప్పనిసరి అనేది మనకు కనపడతా ఉన్నది. ఓకే. కానీ ఆ తప్పనిసరి పరిస్థితులలో కూడా తనకు తాను ఎట్లా సస్టైన్ కావాలి, ఉమ్, ఎట్లా తలొగ్గకుండా ఈ హుజూర్ అంటూ వీళ్ళని ప్రాధాయపడకుండా ఎట్లా కట్టడి చేయాలనేది ఆలోచిస్తారు. ఓకే. మరి నితీష్ ఎంతవరకు గట్టిగా ఉంటాడు? ఉమ్, నితీష్ గట్టిగా ఉన్నాడనుకో ఉమ్, మరి ఇతరులను ఇది చేసుకొని ఉమ్. ఆయన బయటపడే అవకాశం కూడా ఉంటది. ఓకే. అయితే ఇంకొక విషయము, ఇప్పుడు ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం ఒక్కనిదే కొనసాగుతుందా? ఇందులో సోనియా గాంధీ నిర్ణయం కూడా ఉంటుందా? అంటే ప్రత్యేక హోదా అనేది ఏదైతే ఉందో ఇది రేవంత్ రెడ్డి నిర్ణయం కాదు. ఉమ్, అది దాదాపుగా మాది విభజన చట్టంలో ఉన్నటువంటి ఉమ్, ఏదైతే ఒక హామీ అని కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్. ఉన్నది ఇచ్చిండ్రు అనేది ఏదైతే ప్రాచుర్యంలో ఉందో ఓకే. ఆ కాంటెస్ట్ లో రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడాలి కానీ కేంద్ర స్థాయిలో రేవంత్ రెడ్డి ఏం చేయగలుగుతాడు ఏంటిది? ఒకవేళ ఏమన్నా ఎన్డీఏ కూటమిలోంచి టీడీపీని బయటికి తీసుకురావడానికి ఆడుతున్న ఒక ఆటలో భాగంగా రేవంత్ రెడ్డి తోటి మాట్లాడిస్తే చెప్పలేం కానీ ఉమ్, నువ్వు అక్కడ కాదు, నువ్వు ఇండియా కూటమిలోకి వస్తే మీకు స్పెషల్ స్టేటస్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పడం అదొక 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 సమంజసం అది. ఒక ఎర్ర చేపలు పట్టడానికి ఒక ఎర్రని వేసినట్టు రైట్. అట్లా ఏమన్నా మాట్లాడిస్తే చెప్పలేం కానీ అంతిమ నిర్ణయం అది ఏఐసిసి తీసుకోవాలి. తర్వాత ఇండియా ఇప్పుడు ఏదున్నా కానీ కాంగ్రెస్ పార్టీ కూడా స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు అవును. ఇండియా కూటమి నిర్ణయాలు తీసుకోవాలి. ఉమ్, ఇండియా కూటమి నిర్ణయాలు తీసుకోవాలంటే ఇండియా కూటమిలో చర్చ జరగాలి. ఉమ్, దాని ద్వారా ముందుకు పోవాల్సి వస్తుంది. ఉమ్, కాబట్టి రేవంత్ రెడ్డి మాట్లాడే దాని వెనుక ఒకటి కాంగ్రెస్ పార్టీ పాలసీగా అప్పుడు ఇండియా విభజన చట్టంలో ఉంది కాబట్టి అనే కోణంలో మాట్లాడినానంటాడు. ఉమ్, లేకపోతే ఒక అదే. ఎత్తుగడగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రయత్నాలు మొదలు పెట్టిందని మనం అందరం చూస్తా ఉన్నాం. ఉమ్, అది ఢిల్లీ స్థాయిలో కేసీ వేణుగోపాల్ కావచ్చు, లేకపోతే శరద్ పవార్ కావచ్చు, లేకపోతే ఇతరులందరూ కూడా ఉమ్, అటు నితీష్ తో గానీ ఇటు చంద్రబాబు నాయుడు తోటి గానీ మంతనాలు చేస్తున్నారు అనేది మనం చూస్తా ఉన్నాం. అవును. కాబట్టి ఈ కోణంలో మాట్లాడి ఉంటారేమో కానీ ఉమ్. ఆయన డెసిషన్ చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు అసలు? ఆయన డిసిషన్ మేకరు సోనియా గాంధీ. అంతే కదా. అంతే. ఏఐసిసి. రేపు ఇండియా కూటమికి కన్వీనర్ ఎవరైతారనే దాన్ని బట్టి ఇప్పటికైతే ఖర్గే గారు ఉన్నారు. ఓకే. ఖర్గే గారు నాయకత్వంలో ఉన్న ఇండియా కూటమి ఏ నిర్ణయాలు తీసుకుంటది, ఎట్లా ముందుకు పోతుంది, వీళ్ళకి లాభం జరుగుతుంది అనుకుంటే చంద్రబాబుకి ఉపయోగపడతారు. వీళ్ళకి లాభం జరుగుతలేదు, అటు ఆయన మోడీకే భజన చేస్తున్నాడు అనుకున్నప్పుడు రేపు చంద్రబాబు తోటి వీళ్ళు ఫైట్ చేస్తారు కానీ అంతే. చంద్రబాబు తోటి ఎందుకు సాన్నిధ్యంతో ఉండరు. అయితే ఇంకొక విషయం అన్న, హైదరాబాద్ తెలంగాణ నుంచి 8 సీట్లు దాదాపు 8 సీట్లు ఖరారైనాయి బీజేపీకి. ఇందులో ముఖ్యంగా 2 సీట్లు ఏవేనంటే, ఒకటి మెదక్, 2 మల్కాజిగిరి. ఎప్పుడు రానటువంటి మెదక్, మల్కాజిగిరి 2 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇందులో కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు. ఈసారి మంత్రి పదవి, ఎందుకంటే బంపర్ మెజారిటీ వచ్చిన ఈటెల రాజేందర్కి ఏమైనా క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందా, లేదా రఘునందన్ రావుకా, లేదా కిషన్ రెడ్డికా? అంటే ముగ్గురికైతే ఇవ్వకపోవచ్చు అనే అవకాశం మాత్రం ఉంది. ఇద్దరికి తెలంగాణ నుంచి ఇద్దరికి క్యాబినెట్లోకి సహాయ మంత్రిగానన్నా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? అంటే కిషన్ రెడ్డి గారికి వేరే ఒక పార్టీలో ఏదన్నా అత్యున్నత స్థాయి పదవి ఏమన్నా ఇస్తే తప్ప ఆయనని ఇప్పటికిప్పుడైతే